SM30నా? ఓకే. SM30లో ఒకటి చేయాలి. అది వేరు యాక్చువల్‌గా. అది అంటే డాక్యుమెంట్ షిఫ్టింగ్ దీనికి సంబంధించింది కాదు కదా! సారీ సార్. ఓ పని చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నో అమౌంట్ టోలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ది కంపెనీ కోడ్ కదా! మీరు టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశారా ప్రాపర్‌గా? యెస్ సార్. చేసేసాను. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4కి వెళ్ళండి. ఓకే. OBA4. పొజిషన్‌కి వెళ్ళండి. OBA4కి వెళ్ళరా? మీరు డైరెక్ట్ వెళ్ళిపోయారు. అదేనా మీ టోలరెన్స్ గ్రూప్ అది? అవును సార్. ఇది నాదే సార్. కంపెనీ కూడా అదేనా? అవును సార్. నాదే సార్ ఇది. ఒక్క నిమిషం ఆగండి చెక్ చేద్దాం. యూజర్‌కి అసైన్ చేశారా? అసైన్ చేశారు సార్ అంతా. OB57కి వెళ్ళండి. /n OB57. సార్ ఈ కంపెనీ ఫస్ట్ కంపెనీ సెకండ్ కంపెనీ అడగండి సార్. అదే చూద్దాం. అదే 2 కంపెనీలు చేస్తుంటారు ఆయన. పొజిషన్‌కి వెళ్ళండి. కన్ను చేయండి. మీ టోలరెన్స్ గ్రూప్ అదేనా? ఇది కాదు సార్. అది మీరు ఇక్కడ రాంగ్ ఉంది. ఒకటండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ కంపెనీ కోడ్‌కి అయితే ఫస్ట్ కంపెనీ కోడ్ మీద మీరు డాక్యుమెంట్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. అప్పుడు ఫస్ట్ కంపెనీ కోడ్‌కు సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వాలి. సో మీరు కొంతమంది సెకండ్ కంపెనీ కోడ్, థర్డ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? మీరు ఏ కంపెనీ కోడ్‌కి అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ కంపెనీ కోడ్‌కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఏ కంపెనీ కోడ్‌కి డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వండి ఇక్కడ. ఓకే సార్. ఇవ్వండి. న్యూ ఎంట్రీ చేయాలి సార్ ఇప్పుడు? న్యూ ఎంట్రీ ఎందుకండి అక్కడ మార్చాలి. తీసుకోదు. న్యూ ఎంట్రీ ఇస్తే ఆల్రెడీ మీకు యూజర్ నేమ్ ఒకటే ఉంది. సెకండ్ టైం ఎలా తీసుకుంటది? ఇది డైరెక్ట్ తీసుకుంటలేదు సార్ ఇప్పుడు. తీసుకుంటది. క్లిక్ చేయండి అక్కడ. క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ స్పేస్ ఇవ్వండి. క్లిక్ చేస్తుంటే ఫంక్షన్ నాట్ సెలెక్ట్ కోడ్ కెనాట్ బి సెలెక్టెడ్ అని వస్తుంది. అదేంటి? చేంజ్ అవ్వాలి కదా. క్లిక్ చేయండి దాని మీద మళ్ళీ. క్లిక్ చేసి ఇవ్వండి. లేదు సార్. బ్యాక్ స్పేస్. ఓపెన్ చేయండి. టోలరెన్స్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. టోలరెన్స్ సెలెక్ట్ చేయండి. అక్కడ కాదు మొత్తం తీసేయండి. డిలీట్. ఇక్కడ సెలెక్ట్ చేయండి. పైన మైనస్ సింబల్ తీసుకోండి. మైనస్. సేవ్ చేయండి. సేవ్ చేయాలి. ఓకే సార్. కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్ కూడా కరెక్ట్ ఇవ్వాలి. కొంతమంది యూజర్ నేమ్ రాంగ్ ఇస్తున్నారు. డాక్యుమెంట్ పోస్ట్ అవ్వట్లేదు అంటున్నారు. నాకేం అర్థం అవ్వట్లేదు. మీ యూజర్ నేమ్ నాకు తెలియదు కదా. మీరు ఏది ఇస్తే అదే కరెక్ట్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. ఏ కంపెనీ కోడ్ అదే ఇవ్వండి. ఏంటి ఇలా బ్లాక్ వస్తుంది ఇక్కడ మీ దగ్గర? సార్ ఇదే సార్. SJTG టాలరెన్స్ గ్రూప్. కరెక్ట్గా ఇచ్చారు కదా. సేవ్ చేయండి. ఓకే. SJTG ఇచ్చారు. సేవ్ చేయండి. FB50కి డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఇంకా మనకి ఇన్ని క్లాసులు అయిపోయినండి. అవన్నీ చేయాలి కదా. సార్ వర్క్ ఉండే సార్ నాది. ఇది రోడ్ ట్రాక్ ప్లస్ MBA క్లాసెస్ ఉన్నాయి సార్ రోజు. అందుకని ఇబ్బంది. ఓకే. వెళ్ళండి. FB50 రైట్ సార్? వెండర్ ఇన్వాయిస్ GL ఎంట్రీ పోస్టింగ్ అదే కదా. FB50 ఎంటర్ కొట్టద్దు ఎక్కడ కూడా నేను చెప్పేంత వరకు. ఓకే సార్. కంప్లీట్గా ఫామ్ ఫిల్ అయిన తర్వాత ఎంటర్ కొట్టాలి. కిందకి రండి. డెబిట్ క్రెడిట్ తీసుకోండి. ఇంకా అవేం అవసరం లేదు. అవేం వదిలేండి. డ్రాప్ డౌన్ చేసి GL అకౌంట్ డెబిట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. డెబిట్ చేయండి దాన్ని. అమౌంట్ ఇవ్వండి 10,000. క్రెడిట్లోకి రండి. సాలరీస్. రెంట్ అకౌంట్ ఇచ్చారా పైన? అవును సార్. బ్యాంక్ అకౌంట్ కావాలి కదా. సాలరీ అకౌంట్ ఎలా ఇస్తారు? బ్యాంక్ అకౌంట్ కదా సార్ తీసుకో. బ్యాంక్ తీసుకోండి. ఓకే సార్. ఇప్పుడు ఎంటర్ అవుతుందా? కొట్టండి. చూసారా అయిపోయింది కదా. సిమ్యులేట్ చేయండి. సేవ్ చేసేయాలా సార్ ఇప్పుడు? సిమ్యులేట్ చేయండి. ఓకే సార్.
సిమ్యులేట్ చూసుకోవాలి. డెబిట్ ఎంట్రీ ఎంత, 40 అంటే ఏంటి డెబిట్, 50 అంటే ఏంటి క్రెడిట్, రెంట్ అకౌంట్ ఎటు బ్యాంక్ అకౌంట్ 10,000 పీరియడ్ ఏముంది, ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సేవ్ చేసేయండి. సేవ్. గ్లోబల్ కంపెనీ కోడ్ SJBHC is not supported అంట. ఎర్రర్ ఎవరు చెప్తారు? సార్ కంపెనీని డిలీట్ చేస్తారు సార్. మీ కంపెనీ కంపెనీలు ఎవరు డిలీట్ చేస్తున్నారు అసలు? మరీ టూ మచ్ అసలు. కంపెనీ కాదు, గ్రూప్ ఆఫ్ గ్లోబల్ కంపెనీ కోడ్ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎవరో డిలీట్ చేసేసారు. SJBHC అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆయన గ్రూప్ ఆఫ్ కంపెనీని ఎవరో డిలీట్ చేశారు. గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? OX15 వెళ్ళండి. ఫస్ట్ టీ కోడ్ అది OX15కి వెళ్ళండి. ఈ సెషన్ ఇలాగే ఉంచండి. న్యూ సెషన్ తీసుకుని OX15కి వెళ్ళండి. ఇది ఇలాగే ఉంచండి. న్యూ సెషన్ ఎక్కడ తీసుకుంటారు? అది క్లిక్ చేయండి దాని మీద. చేశారా? ఎస్ సార్ చేసేసి. మాకు కనిపించట్లేదండి. ఇప్పుడు సార్ లేదు, అందరికంటే నాకే కనిపిస్తున్నారు. అలా కనిపించట్లేదు సార్. కనిపించట్లేదండి. కనిపించట్లేదు సార్. ఒక నిమిషం. మీరు షేరింగ్ లో పని చేయండి. షేరింగ్ లో మీరు ఒక ఎంటైర్ డెస్క్టాప్ తీసుకోవాలి. మీరు ఎంటైర్ డెస్క్టాప్ పని చేయండి. ఇక్కడే ఇవ్వండి. /OX15 ఇవ్వండి. ఇక్కడే ఇవ్వండి. కనిపించలేండి. ఇప్పుడు మళ్ళీ మార్చుకోవాలి. స్క్రీన్ షేరింగ్ మార్చాలి మళ్ళీ. ఇప్పుడు OX15 ఇవ్వండి. ఇదా ఇక్కడే ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ లో OX15 ఇవ్వండి. లాక్ డేటా అనండి. SM12కి వెళ్ళి రిమూవ్ చేయండి. ఓకే సార్. డేటా లాక్ పడింది. SM12కి వెళ్తున్నాం, రిమూవ్ చేస్తున్నాం. క్లాస్ ఇవ్వండి. తీసేయండి. లిస్ట్ ఇవ్వండి. పైన లిస్ట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయండి. డిలీట్ చేసేయండి మొత్తం. వెళ్ళండి. OX15కి వెళ్ళండి. మీ పొజిషన్కి వెళ్ళండి. చూద్దాం ఒకసారి ఉందా లేదో. మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఓకే నో ఇష్యూ. వెళ్ళండి. మీ కంపెనీ కూడా సేమ్ కంపెనీ కూడా ఇవ్వండి. కంపెనీ కోడ్ కాదు సార్, గ్లోబల్ కంపెనీ. గ్రూప్ ఆఫ్ కంపెనీ. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వండి. ఓకే సార్. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే మీరు ఇంతకుముందు క్రియేట్ చేస్తారో అదే ఇవ్వాలి. మనకి ఎర్రర్లో చూపించింది కదా, అదే ఇవ్వాలి. గుర్తుందా గుర్తులేదా మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ? ఇక్కడ నోట్ చేసుకుంటే చూడండి. 1 minute సార్. బుక్ లో ఉంది సార్, నేను చూసి. ఓకే చూడండి. SJBHC అనుకుంటా సార్. ఎస్ సార్, SJBHC కరెక్ట్ సార్. ఇవ్వండి అది. పొజిషన్ చూస్తే సరిపోతుంది కదా సార్. ఇక్కడ ఏమి ఇచ్చినా పర్వాలేదు. కంపెనీ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇచ్చినా పర్వాలేదు. మిగతా అన్ని మామూలుగా ఇచ్చేయండి. ఓకే సార్. మన గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ప్రాపర్గా ఉంటే చాలు. కరెక్టే కదా అది? SJBHC అనేది అది రాంగ్ ఉంటే మళ్ళీ అవ్వదండి. ఓకే సార్. ఇంకా స్ట్రీట్ పోస్ట్ బాక్స్ ఇచ్చేసేసేయచ్చండి మీరు. నేమ్ ఆఫ్ కంపెనీ టు అవసరం లేదు. కరెక్టే సార్. ఇంగ్లీష్ ఇవ్వండి. IN ఇవ్వండి. కరెన్సీ కంట్రీ కదా, INR ఇవ్వండి. సేవ్ చేసేయండి. ఇప్పుడు వెళ్ళి పోస్ట్ చేయండి. లేకపోతే మళ్ళీ అసైన్ చేయాల్సి వస్తే చేయాల్సి ఉంటుంది. OB16లో సారీ OX16 పని చేయండి. డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళి.
పోస్ట్ చేయాలా సార్ మళ్ళీ? చేయండి. ఓకే. సేమ్ పోస్ట్ చేయాలా సార్ ఇప్పుడు రెంట్ ఇది? సేమ్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓకే సార్. సేవ్ చేయండి. అయితే చూసారా? ఓకే సార్. మీరు యూజర్ నేమ్ ఒకటి యాడ్ చేయలేదు ప్రాపర్ గా. నంబర్ 1. సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తే యూజర్ నేమ్ యాడ్ చేయండి. అలాగే ఒక్కోసారి ఈ కంపెనీ కోడ్స్ అవి డిలీట్ చేస్తుంటారు. రియల్ టైమ్ లో చేయకూడదండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ముందే చెప్తున్నాను. కంపెనీ కోడ్స్ అవి డిలీట్ చేయొద్దండి. కంపెనీ కోడ్స్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇవన్నీ డిలీట్ చేయకూడదండి. ఎట్లా ఎవరు చేస్తారు అట్లా? బీ కేర్ఫుల్. ఓకే, రైట్ అండి. ఓకే సార్. రేపు సేమ్ టైం కి మనం కస్టమర్ డిస్కౌంట్ చేద్దామండి. ఓకే, బాబాయ్, గుడ్ నైట్. ఓకే సార్, థాంక్యూ. చేయాల్సిన వాళ్ళు పెండింగ్ ఉన్న వాళ్ళు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు.